దానికి బుద్ధి రావాలంటే ఒక పని చేయాలి. ఏంటది? ముందు తన బ్యాగ్లో నుంచి నగలు డబ్బులు తీసుకురా. అలాగే అక్క. వీడేంటి ఇక్కడున్నాడు? రేపు పొద్దున్నే బస్సుకి వెళ్ళిపో. ప్రవీణ్, నువ్విక్కడ? ఏంటే షాక్ అయ్యావా? నేను నీ ప్లాన్ తెలుసుకోలేను అనుకున్నావా? నన్నెంత మోసం చేసావే? ప్రవీణ్, అది ఏంటి అది ఇది? ఇంకా నాటకాలు ఆడద్దు. ఒకవేళ వాడు రిజెక్ట్ చేస్తే కామ్గా ఇంటికి వచ్చేదానివి కదా. వాడు వద్దన్నాడు కాబట్టి నన్ను పెళ్లి చేసుకొని వాడి బిడ్డకు నన్ను తండ్రిని చేసేదానివి కదా. అది కాదు ప్రవీణ్, నేను చెప్పేది ఒకసారి విను. ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? ప్రేమించావంటే విన్నా, పారిపోయి పెళ్లి చేసుకుందామంటే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చా. ఇప్పుడు నువ్వు ఇంకొక కథ చెప్తావు, అది నేను వెర్రివాడలో వినాలి, అంతేనా? ప్రవీణ్, ఒకసారి నేను చెప్పేది విను. ఇంకా నువ్వు చెప్పేది నేను వినేది కాదు. ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. నిన్ను ఇక్కడే చంపేసి ఆ నేరం నీ ప్రియుడి మీద వేస్తాను. నో ప్లీజ్, అలా చేయకు. అది సార్ జరిగింది. ఆ తర్వాత తేజ ఆ బాడీని తీసుకెళ్లి పారేశాడు. ఎందుకు ఇలా చేసావు? ఇద్దరూ కలిసి నా బిడ్డను పొట్టను పెట్టుకున్నారు కదరా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.